ఆర్వీఎం ఆసుపత్రి CEO శ్రీనివాసరావు గారితో ప్రస్తుతం నేనున్నాను. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆర్వీఎం ఆసుపత్రిలో ఈ పేషెంట్ల ఫ్లోటింగ్ చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది సార్. అంటే రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది చెప్పండి. రోజు ఒక 1200 నుంచి 1500 మంది పేషెంట్లు వస్తుంటారండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ టోటల్ ఫ్రీ, అన్నీ ఫ్రీగానే, భోజనాలు ఫ్రీగానే, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లు ఫ్రీగానే, పరీక్షలు అన్నీ ఫ్రీగానే, అన్ని ఆరోగ్యశ్రీలో. మిగతా అన్ని ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా దాదాపు మందులు అనుకుంటే ఉచితంగా పరీక్షలు అన్నీ చేస్తున్నారు. అడ్మిషన్ అవుతే అది కూడా లేదు. అన్ని హై అండ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, పెట్ సిటీ కానీ, గామా కెమెరాలు కానివ్వండి, ఏది చూసినా కూడా అన్నీ ఫ్రీగానే అవుతున్నాయి. తర్వాత దీంతో పాటు ఆల్ సూపర్ స్పెషాలిటీస్, న్యూరో, కార్డియాలజీ, ప్రతి ఒక్కటి ఈ సూపర్ స్పెషాలిటీ ఉంది లేదనేది కాదు. కిడ్నీలో ఉన్న రాళ్లను కూడా లాప్రోస్కోపీ అంటే లేజర్ ద్వారా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఉచితంగా. అన్నిటి విషయాలు, అన్ని సర్జరీలు, అన్ని అడ్మిషన్ అవుతాయి, అన్ని ఫ్రీ అవుతాయి ఇక్కడ. దానివల్ల చాలా మంది పేషెంట్లు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది ఇక్కడ. సార్ చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అన్ని ఫ్రీ తీసుకుంటా ఉన్నారు. ఒక్కసారి అడ్మిట్ అయితే వాళ్ళకి తల నుంచి కింద కాలు వరకు ఏదున్నా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడమే కాదు, ఏదైనా టెస్టులు కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మరి హాస్పిటల్ గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కాదు, ఎలా సస్టైన్ అవుతుంది ఏంటి అని చెప్పి కొంతమందిలో ఒక డౌట్ ఉంది సార్. ఇది ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్. దీని ఆర్గనైజర్ డాక్టర్ యాకే గారని హాస్పిటల్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చేవెళ్ళ ఎక్స్ ఎంపీ గారు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుపుతా ఉన్నాం. ఇది చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్. ఏ పేషెంట్ వచ్చినా కూడా మాక్సిమంగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం, ఉచితంగా పరీక్షలు చేయడం, ఉచితంగా భోజనాలు పెట్టడం, అన్ని ఉచితంగానే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది పేషెంట్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. సర్జరీ జరిగిన తర్వాత ప్రతిరోజు రావటం, డాక్టర్లు చూడటం మంచిగా చూసుకున్నారు, అంత బాగుండదు. మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు ఇక్కడ? ఎవరు తీసుకోవాలి, ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. అంత బాగా జరిగింది. ఇప్పుడంతా బాగానే ఉందా మీకు? ఎలాంటి ఇబ్బంది లేదు? మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారు. ఎన్ని రోజులకి ఇచ్చారండి మెడిసిన్? వారం రోజులకి, 8 రోజులకి ఇచ్చారు. 8 రోజులకి ఇచ్చారు. మళ్ళీ ఆ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. ఈ మెడిసిన్స్ కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఏం తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోవాలా? మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు, తర్వాత ప్రతిరోజు కూడా డాక్టర్లు మీతో చూసుకున్నారు, మందులు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఓకే, అది ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్తా ఉన్నారు. డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలు మన రాష్ట్రంలో చాలా తక్కువ జరుగుతుంది, ఎందుకంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా ఆసుపత్రుల్లో ఉండాలి. సో ఇక్కడ ఆర్వీఎం ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీలు రోజు జరుగుతున్నాయంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎలాంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి సర్జరీలు చేస్తూ ఉన్నారు. అలాగే పేషెంట్లకు ఈ ఆసుపత్రి మీద ఎలాంటి నమ్మకం ఉంది అన్నది కూడా క్లియర్గా వీళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మరికొంతమంది కూడా మనం మాట్లాడదాం. బ్రదర్, మీ పేరు? కృపాకర్. ఇక్కడ ఏంటి, ఎవరు పేషెంట్? మా ఫాదర్. మీ ఫాదర్. ఏంటి సమస్య ఏంటి? ఆయాసం వస్తుందని వచ్చాము. ఇక్కడ వాళ్ళు ఎక్స్రే, ఈసీజీ అవన్నీ 2D అవన్నీ చూసి గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేశారు. గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేసి ఎంజోగ్రామ్ చేస్తామని నిన్న ఎంజోగ్రామ్ చేశారు. దాంట్లో బ్లాక్స్ ఉంది, మొత్తం బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. మాకు చూపించారు కూడా. ప్రతిదీ డాక్టర్ అన్ని మాకు చూపించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తున్నారు. పేషెంట్ కూడా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా? ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. 7 days టైం ఇచ్చారు. 7 days తర్వాత డిశ్చార్జా? మన బైపాస్ సర్జరీ చేస్తా ఉన్నారు. 7 days అబ్జర్వేషన్ తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇంకా పేషెంట్స్ ఉన్నారు, ఇంకా కంటిన్యూ లైన్ క్యూలో ఉన్నారు. సో వారం రోజుల తర్వాత డాడీ సర్జరీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాకు టైం ఇస్తున్నారు. ఓకే, అంటే